ఏ ఊరు బాబాయ్? మాది తలుపుల మండలం పెద్దనవారిపల్లి కదిరి నియోజకవర్గం. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది గతంలో నేను ఇప్పుడు దగ్గర 14 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన కాడ నుంచి నేను ఆ పార్టీ కార్యకర్తగా పనిచేశాను. అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. చెప్పు దెబ్బలు తిన్నాం, బూడి దెబ్బలు తిన్నాం, పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నాం. అన్నిటికీ కష్టపడి తట్టుకొని కూడా పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు దగ్గర 14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం. కానీ ఈరోజు 2019లో పార్టీని గెలిపించాం అందరం కష్టపడి, నాలాంటి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి. కానీ ఈరోజు ఆయన పరిపాలన ఎట్టుంది అది దేవుడు ఎరుగు. కానీ ఈ లోకల్గా నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎట్టుందంటే మన ఇంట్లో బిడ్డలు తీసిపెట్టేసి బయట బిడ్డలు తెచ్చి సంఖలో పెట్టుకున్నట్టుంది ఈ ఎమ్మెల్యేలు తీరు. అవును, అట్లుంది పరిస్థితి. ఎమ్మెల్యేలు తీరు, ఈ నాయకులు లోకల్ నాయకులు తీరు ఎట్టుందంటే ఇంట్లో పెళ్ళాం బిడ్డలు అయితే బాగుండరు, పక్కన వాళ్ళు అయితే బాగుంటారు అనేసి ఏంటంటే ఇంట్లో మటన్ కన్నా పక్కింటి పొలగూర బాగుంటున్నట్టు అట్లా చేస్తాను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు. అసలు వైఎస్ కుటుంబం అంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని అసలు వాళ్ళు గతంలో వైఎస్ఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడో లేదు తెలియదు, కానీ నాకు తెలియదు. కానీ ఈ ఎమ్మెల్యేలు నాయకులు లోకల్ నాయకులు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొస్తా ఉన్నాడు తెర మీద జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అయినా సరే గెలిచే అవకాశం లేదా? అది ఆయనకు తెలుసు, గెలుస్తాడా లేదని ఆయనకు తెలుసు. మాకైతే మేమైతే గెలిచాడని మేము 200 సార్లు చెప్పగలుగుతాం. పార్టీ కార్యకర్తలనే కాపాడుకోలేనప్పుడు ఇంకా ప్రజల్ని ఏ విధంగా కాపాడతారో మీరు కూడా చెప్పండి. దాని గురించి కార్యకర్తలకే ఇక్కడ కార్యకర్త అనేవాడు పార్టీ సైనికులు అంటాడు. మన దేశానికి సైనికుడు, మా బార్డర్లో సైనికులు ఎలా వాళ్ళు ఉంటే మనం ఇక్కడ ఎంత క్షేమంగా ఉన్నామో పార్టీకి కార్యకర్తలు కూడా అలాగనే ఉంటారు. వాళ్ళే లేనప్పుడు పార్టీ ఏ విధంగా ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోండి. అంతేగాని పార్టీ కార్యకర్తలు బాగా పనిచేయలేనప్పుడు పార్టీ ఏ విధంగా ఉంటుంది లోపల భూమిలోకి వెళ్ళిపోతాయి. పార్టీ పథకాలు అంటే 1-2 పథకాలు తప్పితే మిగతా పథకాలన్నీ అవన్నీ నిర్విరామంగా అసలు దానివల్ల మాట్లాడిన అవసరం లేదు. ఒక అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, దాంట్లో ముఖ్యంగా ఏమంటే రైతులకి ఎటువంటి ఉపయోగం లేదు. రైతు భరోసా చేస్తాను, 3 కంతులుగా వేస్తావు, ఓసారి 5,000 వేస్తావు, ఓసారి 2,000 వేస్తావు, ఓసారి 2,000 వేస్తావు, 2,000 వేస్తావు. ఆ 2,000 రూపాయలు ఏమవుతుందంటే వారానికి కూరగాయలు సరిపోతుంది. నువ్వు వేసే 5,000 రూపాయలు 2 వారాలు కూరగాయలు సరిపోతుంది. నువ్వు ఏ విధంగా రైతులకు సాయం చేసినట్టు? దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా 2వది రైతులు కంట ఒక డ్రిప్పులు కానీ, ఓ స్ప్రింక్లర్లు కానీ, ఓ ఎరువులు కానీ ఇటువంటి ఏంటి కూడా సబ్సిడీ కింద వదలలే. రైతులకైతే పూర్తిగా గోరి కట్టేసినాడు ఈ ముఖ్యమంత్రి. పూర్తిగా 100% గోరి కట్టినాడు. అంటే మరి ఇంత చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి, 175 మేమే గెలుస్తాము, ఖచ్చితంగా 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగిలిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యం? మరి మీలాంటి కష్టపడిన కార్యకర్తలు ఈరోజు పార్టీలోంచి బయటకు వచ్చేసారు. మరి ఇంకా ఆయన చెప్తే 170 స్థానాలు ఎట్లా? అది ఆయన ఊహలో ఉన్నాడు. ఆయన ఊహాగానంగా అనుకుంటాను మేము 175 కొడతాం, దాంట్లో తిరుగులేదు అని. అది ఆయన ఊహాగానంలో పౌలు పండుకొని ఏమైనా కలలు కంటాడేమో తెలియదు, కానీ అది ఊహాగానమే. 175 అనేది చరిత్ర ఇంతవరకు రాయలేరు, ఎవరితో కాదు. అది సరే ఖచ్చితంగా మన రాష్ట్రంలో వచ్చే తెలుగుదేశమే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 175 కదా, 170లో కనీసం ఆ 75 తెచ్చుకునే సరే సంతోషపడతాం. ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది, తెలుగుదేశం జనసేన గుంపులుగా వస్తాయి, పెద్ద పెద్ద డైలాగులు వస్తాయి. అయ్యా మాటలు ఎన్నైనా చెప్పచ్చు అయ్యా, మాటలు నేను కూడా చెప్తా. దాంట్లో అర్థమేమని చెప్పు. సింహం సింగిల్గానే రావచ్చు, నువ్వు సింహం అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ప్రజలు కూడా సింహమే అని అనుకోవాలి కదా. నీ సింహం చుట్టుకారం కొన్ని చిట్టెలకలు ఉన్నాయి, ఆ చిట్టెలకలను తరిమేసి నువ్వు కరెక్ట్గా పెట్టుకో. ఆ తర్వాత నువ్వు సింహం అంటే మేము కూడా ఒప్పుకుంటాం. అంతేగాని నేను సింహము, అది నువ్వు జింక అంటే అది దానికి అర్థం లేదు. మరి ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? జనసేన 2 కలిసి ఎన్నికలకు వెళ్తా ఉన్న పరిస్థితి ముందు మీ సీట్లు మీరు సర్దుబాటు చేసుకుని అప్పుడు మా ఇన్ఛార్జీల గురించి మాట్లాడండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నారు. దీని ఎట్లా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను ఒకటి చెప్తా, ఇక్కడ టీడీపీ జనసేన ఏందో సీట్లు సర్దుబాటు చేసుకొని మళ్ళీ మా జోలికి రాండి అని అంటాను కదా. ముందు నువ్వు కరెక్ట్గా చేసినావు, నువ్వు జగన్మోహన్కి ఎటువంటి సలహాలు ఇస్తావు, నువ్వు నీ వల్ల వైఎస్ఆర్ పార్టీ దెబ్బతినిందో లేదో నువ్వు ముందు నీ నీ అంతరాత్మను అడిగి మళ్ళీ మా టీడీపీ జనసేన జోలికి రండి, మళ్ళీ తర్వాత ఏదైనా మళ్ళీ మాట్లాడదాం. నువ్వు జగన్మోహన్కి ఎటువంటి సలహాలు ఇస్తావు, నువ్వు జగన్మోహన్ నాశనమయ్యేదానికి సలహాలు ఇస్తాను తప్పితే కానీ నువ్వు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చేకి
సలహాలు ఇవ్వడం లేదు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద ఈ తుప్పు పట్టిన చెత్తలాంటోడు. అదేనా ఇక్కడ టీడీపీ జనసేనకు టీడీపీ సింగిల్గా వచ్చిన వాడుగా 130 సీట్లు గ్యారంటీ గెలుస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు.